హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేస్తున్నాం బేస్డ్ ఆన్ సిపిఆర్ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే నిన్న డిస్కషన్ చేసినాం మనం వీడియోలో. నారో సిపిఆర్ రావడం జరిగింది కాబట్టి ట్రెండింగ్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి. సో మన ఎంట్రీ వచ్చేసి అకార్డింగ్ టు సిపిఆర్ ప్రకారం ఎప్పుడైతే ప్రీవియస్ డే హైను R1 బ్రేక్అవుట్ వస్తుందో సో ఎంట్రీ అనేది ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో నెక్స్ట్ టార్గెట్ ఇదవుతుంది, సెకండ్ టార్గెట్ వచ్చేసి సో వీటికి మధ్యలో 50% అవుతుంది. ఇది కూడా అచీవ్ కావడం అయితే జరిగింది. ఈరోజు కంప్లీట్గా ట్రెండింగ్ అయితే ఉండడం అయితే జరిగింది. సో సిపిఆర్ అంటే నారో సిపిఆర్ వచ్చినప్పుడు నారో సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం ఈ స్ట్రాటజీ అయితే వర్కౌట్ కావడం అయితే జరిగింది. ఇక ప్రైస్ యాక్షన్ ప్రకారం డిస్కషన్ చేస్తే ఒక స్వింగ్ హై ఏర్పడింది ఇక్కడ. సో ఇక్కడ ఒక స్వింగ్ లో ఏర్పడింది. ఎప్పుడైతే ఈ హై బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ చేస్తాం ఈ స్టాప్ లాస్ తోటి. సో దీనికి 1:1 ఈజీగా అచీవ్ కావడం జరిగింది. మళ్ళీ లేటర్ పీరియడ్లో మళ్ళీ ఇక్కడ ఒక హై, మళ్ళీ ఇక్కడ ఒక లో, ఇలా మళ్ళీ. సో ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ వస్తుందో అప్పుడు ట్రేడ్ తీసుకుంటాం. సో ఈ లో ఒకవేళ బ్రేక్ చేసుకుంటే డౌన్ సైడ్ వస్తే సెల్ సైడ్ వెళ్ళే వాళ్ళం. అలాంటి అవకాశం అయితే రాలేదు. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఒకసారి చూడండి, అంటే ఇవాళ ఈ స్వింగ్ హైస్ స్వింగ్ లోస్ని మార్క్ చేసుకున్నా కూడా సో మనకు మంచి ప్రాఫిట్స్ అయితే రావడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఇలా ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీరు ప్రాఫిట్లో ఉంటారు. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ ఒక మనం సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది విత్ ఇన్ ద ఈ జోన్లోనే ఓపెన్ కావడం జరిగింది. సో ఈ జోన్లో ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఈ జోన్ను బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్ళింది. మళ్ళీ ఏమన్నా పుల్ బ్యాక్ వస్తే ఇక్కడ ట్రేడ్ ఇన్షియేట్ చేసేవాళ్ళం, కానీ అలాంటి అవకాశం ఇక్కడ రాలేదు. సో లెటర్ పీరియడ్లో ఇక్కడ ఇంకొక జోన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలాంటి మన కన్ఫర్మేషన్ క్యాండిల్ అయితే రాలేదు. సో కాబట్టి ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం రాలేదు. సో ఎప్పుడైతే ఈ జోన్ బ్రేక్అవుట్ అయింది, ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే ఇది డిమాండ్ జోన్ యాక్ట్ అవుతుంది. సో మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఎంట్రీ ఇదవుతుంది, స్టాప్ లాస్ ఇదవుతుంది. ఈజీగా 1:2 టైమ్స్ పైన అచీవ్ కావడం అయితే జరిగింది. అంటే సో ఇలా జోన్స్ మార్క్ చేసుకోవడం వల్ల మనం కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటాం కాబట్టి స్టాప్ లాస్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. సో మనం 1:2 రావడానికైతే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకా రేపటి రోజున సప్లై డిమాండ్ జోన్స్ గురించి మార్క్ చేస్తే సో మనకు ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ డిమాండ్ జోన్ గతంలోదే, సప్లై జోన్స్ అయితే ఏవీ లేవు. సో కాబట్టి ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. వీటికి వచ్చినప్పుడు మనకు విత్ కన్ఫర్మేషన్ తోటి ట్రేడ్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. పైన మనకు చిన్న చిన్న స్మాల్ స్టాప్ లాస్ తోటి ఇక్కడ 3 సప్లై జోన్స్ ఉన్నాయి. ఇవి గతంలో జోన్స్, వీటిని కూడా మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైల్ వచ్చేసి 16,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది సో ఇక్కడ ఉన్నది 16,300 దగ్గర ఉండడం అయితే జరిగింది. నిఫ్టీ అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియో చూసినట్టయితే షార్ట్ కవరింగ్ జరిగింది. ఇక్కడ షార్ట్ కవరింగ్ జరిగింది కాబట్టి పుట్ సైడ్ డాటాను చూద్దాం. పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయితే డెఫినెట్గా రేపు గ్యాప్ అప్ ఓపెన్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,000 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 15,800 దగ్గర ఉంది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి 16,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే సో ఇక్కడ షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. సో అంటే ఏదైనా బ్యాడ్ న్యూస్ లేకపోతే డెఫినెట్గా గ్యాప్ అప్లో ఓపెన్ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. చూద్దాం. ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే సో మంచి బుల్లిష్ క్యాండిల్ అయితే రావడం జరిగింది. సో కానీ క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. క్లౌడ్ కింద ఉంటే బెరిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. మేబీ ఇది కొన్ని సందర్భాల్లో ఇది రిలీఫ్ ర్యాలీగా కూడా మనం కన్సిడర్ చేయవచ్చు. ఎందుకంటే కంటిన్యూగా మనకు డౌన్ సైడ్ వస్తుంది. సో ఒకరోజు ఇలా రిలీఫ్ ర్యాలీ కూడా ఉండడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది, 1 or 2 డేస్. సో అలా ఉంటే సో నెక్స్ట్ టార్గెట్ ఈ రేపు ఒకవేళ గ్యాప్ అప్లో ఈ కన్వర్జన్ లైన్ పైన ఓపెన్ అయితే మాత్రం సో నెక్స్ట్ మన టార్గెట్ సో ఇక్కడ వరకు ఉండడానికైతే అంటే ఈ బేస్ లైన్ లేదా క్లౌడ్ అంటే 16,800 వరకు ఉండడానికి అవకాశం అయితే ఉంది.
సో ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా దీనిపైన సస్టైన్ అయినా కూడా 16,800 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. సో ఇది 400 పాయింట్స్ ఇవాళ అట్లాగా రేపు ర్యాలీ రాకపోవచ్చు. ఒకవేళ అలా అయితే ఇక్కడ ఇమీడియట్గా అన్ఫిల్లింగ్ గ్యాప్ ఒకటి ఉన్నది, ఈ గ్యాప్ వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నది. ఈ గ్యాప్ వచ్చేసి 16,691 అంటే 16,700 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది ఇన్ కేస్ దీనిపైన ఓపెన్ అయితేనే. లేదు ఇక డౌన్ సైడ్ సినారియో గురించి మాట్లాడదాం. ఒకవేళ ఈ క్యాండిల్కి డౌన్ సైడ్ మిడ్ పాయింట్లో డౌన్లో ఓపెన్ అయిందనుకోండి, సో డౌన్ సైడ్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. అలా వస్తే సో నిన్నటి క్యాండిల్ యొక్క లో అనేది సో మనకు సపోర్ట్గా యాక్ట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ వరకు రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నవి. సో ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. కాబట్టి ఇక్కడ నాకు తెలిసి ఇది స్ట్రాంగ్ సపోర్టు. గతంలో ఇక్కడ నుంచే రివర్స్ అయింది కాబట్టి మేబీ అంత ఈజీగా వెళ్ళకపోవచ్చు. మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ని టెస్ట్ చేస్తుంది, మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ని టెస్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏమన్నా దీన్ని బ్రేక్అవుట్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ప్రస్తుతానికి 1 or 2 days రిలీఫ్ ర్యాలీస్ అంటే రిలీఫ్ క్యాండిల్స్ రావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. సో కాబట్టి ఎనీహౌ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మాత్రం బెరిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్లౌడ్ పైన ట్రేడ్ అయితేనే మనం మళ్ళీ బులిష్నెస్ నిఫ్టీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి సో వెయిట్ చేయండి. సో కాబట్టి వెయిట్ చేస్తేనే బెటర్. మార్కెట్ ఎటో సైడ్ మూవ్ తీసుకునే వరకు వెయిట్ చేయాలి. ఇంట్రాడే ట్రేడర్స్ అయితే సో సెలాన్ రైజ్ గల మనం ఉండొచ్చు. లేదు అంటే సో ఇవాళట్లాగా నేరో సిపిఆర్ వచ్చి విత్ కన్ఫర్మేషన్ వస్తే మాత్రం సిఈ సైడ్ ఉండొచ్చు. అంటే ఐ మీన్ సిపిఆర్ పైన ఓపెన్ అయితే. ఇక అవర్లీ క్యాండిల్లో చూసినట్టయితే ప్రైస్ అనేది కన్వర్జన్ లైన్ పైన ట్రేడ్ అయింది. సో బుల్లిష్ అంటే ఇది క్లౌడ్లోకి ఎంటర్ కావడం జరిగింది. క్లౌడ్లోకి ఎంటర్ అయింది కాబట్టి న్యూట్రల్గా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇన్ కేస్. సో ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. ఒకవేళ ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇది 16,700 దగ్గర ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ అది కూడా బ్రేక్అవుట్ వస్తే మాత్రం సో నెక్స్ట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అప్ సైడ్లో. డౌన్ సైడ్లో వచ్చేసి ఇన్ కేస్ ఈ కన్వర్జన్ అండ్ బేస్ లైన్ అంటే ఈ పర్టికులర్ ఈ రీజన్లో అంటే 16,000 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ కింద ఓపెన్ అయినా ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చిన నెక్స్ట్ ఇక్కడ వరకు 15,800 వరకు వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సో ఇది నిఫ్టీతో పోల్చుకున్నప్పుడు ఈ సిపిఆర్ అనేది కొంచెం వైడ్గా ఉండడం జరిగింది. బట్ నిఫ్టీ అనేది ఇవాళ అవుట్ పర్ఫామ్ చేసింది, బ్యాంక్ నిఫ్టీ అయితే అవుట్ పర్ఫామ్ చేయలేదు. సో అంటే కంపేర్ టు నిఫ్టీ ఓవరాల్గా బులిష్లో ఉంది, కానీ అది వన్ సైడెడ్లో మూవ్ అయింది. ఇది చాలాసేపు ఇక్కడ సైడ్ వేస్లో మూవ్ అవ్వడం జరిగింది. అంటే అప్సా డౌన్సా అని చాలాసేపు సైడ్ వేస్లో మూవ్ అవ్వడం జరిగింది. వేరే యాజ్ నిఫ్టీలో మాత్రం అలా కాకుండా వన్ సైడెడ్లో మూవ్ అవ్వడం అయితే జరిగింది. ఎనీహౌ సో అకార్డింగ్ టు సిపిఆర్ స్ట్రాటజీ ప్రకారం సో ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ అంటే R1 దగ్గరలో ఉన్న ప్రీవియస్ డే హైకి దగ్గరలో ఓపెన్ అయింది కాబట్టి సో ఇది బ్రేక్అవుట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది. సో అంటే రెండు దగ్గరలో ఉన్నప్పుడు స్టాప్ లాస్ అనేది సో ప్రీవియస్ డే హై అనేది స్టాప్ లాస్ అవుతుంది. సో టార్గెట్ అనేది ఇది అవుతుంది, లేదా మిడ్ పాయింట్ అవుతుంది, లేదా 1:2 ఏది ముందైతే అది. సో 1:2 అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే మనం ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది, సప్లై జోన్. ఈ సప్లై జోన్ దగ్గర ప్రైస్ అయితే రీచ్ కావడం జరిగింది. సో రీచ్ అయినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటున్నాం కాబట్టి సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది, టార్గెట్ అనేది ఇది అవుతుంది. కానీ స్టాప్ లాస్ అయితే హిట్ కావడం అయితే జరిగింది. లేటర్ పీరియడ్లో మళ్ళీ ఈ జోన్కి అంటే ఇక్కడ ఈ జోన్కి రీచ్ అయినప్పుడు కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చేసి ఇవి. సో ఎంట్రీ పాయింట్ ఇది అవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇది అవుతుంది. దీనికి టార్గెట్ 1:2 టైమ్స్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది. తక్కువ స్టాప్ లాస్ ఉంది, అలాగే తక్కువ రివార్డు కూడా ఉంది. సో ఎనీహౌ అంటే ఇక్కడ ట్రేడ్ అయితే సక్సెస్ కావడం జరిగింది. లేటర్ పీరియడ్లో ఇక్కడ ఈ జోన్ దగ్గర కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటున్నాం. ఈ విక్స్ అనేటివి యాక్చువల్గా ఆపోజిట్లో ఉండాలి. విక్స్ అనేటివి ఆపోజిట్లో ఉంటేనే మనం ట్రేడ్ తీసుకుంటాం. సో అలాంటి అవకాశం అయితే ఇక్కడ లేదు చూడండి. సో కంటిన్యూగా విక్ డౌన్ అంటే ఇదంతా బయింగ్ ప్రెషర్ కాబట్టి సో ఇక్కడ మనం కన్ఫర్మేషన్ క్యాండిల్గా దాన్ని యూజ్ చేయలేం చూడండి. సో ఇక్కడ ఒక ఫేక్అవుట్ క్యాండిల్ వచ్చింది చూడండి. సో ఇమీడియట్గా ఇక్కడ ఎవరైనా అంటే ఇక్కడ జోన్ ఉంది, ఇక్కడ నుంచి రివర్స్ కావడానికి అవకాశం ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు సో ఈ లోస్ కింద ఎంట్రీ ఉంటుంది, స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఈ ఎంట్రీ లభించింది, ఈ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది చూడండి. సో
సో కాబట్టి ఇలా విక్స్ వచ్చినప్పుడు కొంచెం కాషియస్గా ఉంటే బెటర్. రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఈ 2 జోన్స్ని మార్క్ చేసుకోండి. వీటిల్లో క్వాలిటీ జోన్ వచ్చేసి ఇది క్వాలిటీ జోన్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా ఒక జోన్ ఉన్నది. ఇది యాక్చువల్గా నేను ఉన్నది కాబట్టి ఈ జోన్స్ని మార్క్ చేసుకోండి. సప్లై జోన్స్ వచ్చేసి ఇవి గతంలో జోన్స్ ఉన్నవి. ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది, ఇక్కడ ఒక జోన్ ఉంది కాబట్టి ఈ జోన్స్ని కూడా మార్క్ చేసుకోండి. ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 34.5 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35 దగ్గర ఉండడం అయితే జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అప్సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది. ఈ లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి. పుట్ సైడ్లో వచ్చేసి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 33.5 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. వీళ్ళు పాజిటివ్ అంటున్నారు, ఓవరాల్గా పాజిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇచిముఖి ఇండికేటర్ ప్రకారం చూసినట్టయితే క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది క్యాండిల్ అనేది. క్యాండిల్ అనేది బులిష్ వచ్చినప్పటికీ క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి ఓవరాల్గా బెరిష్నెస్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ దీనిపైన గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది 35,300 దగ్గర ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ జోన్ మధ్యలో ఇది ట్రేడింగ్ జోన్ కాదు, అంటే ఇన్ బిట్వీన్ వీటి మధ్యలో ఉంటే మాత్రం సైడ్ వేస్లో ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. దీనిపైన ఉంటే మనం బులిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దీని కింద ఉంటే మళ్ళీ మనం బేరిష్నెస్ కూడా ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. కాబట్టి అప్ సైడ్లో ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి. ఫస్ట్ లెవెల్ ఇది, సెకండ్ లెవెల్ వచ్చేసి ఇది. ఇన్ కేస్ ఇంకా హెవీ కరెక్ట్ అయితే ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక అవర్లీలో చూసినట్టయితే మనకు ప్రైస్ అనేది విత్ ఇన్ ద క్లౌడ్లో ఉంది కాబట్టి న్యూట్రల్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్యూచర్ కుము అనేది చాలా అంటే థిన్గా ఉన్నది. ఇన్ కేస్ ఇది బులిష్గా మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ ఇది క్యాండిల్స్ అనేది క్లౌడ్ పైన క్లోజ్ అయితే బులిష్గా మారుతుంది. బులిష్గా మారితే షార్ట్ టర్మ్లో మనకు బులిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఇన్ కేస్ ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది 35,300 దగ్గర ఉంటుంది. ఇన్ కేస్ ఇంకా అది కూడా బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే నెక్స్ట్ ఇక్కడ ఉండడానికైతే అవకాశం అయితే ఉంటుంది. 36 దగ్గర ఉంటుంది. ఇది రాకపోవచ్చు, మేబీ ఇది ఫస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి అప్పర్ సైడ్లో ఇది, డౌన్ సైడ్లో వచ్చేసి ఇన్ కేస్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది 34,000 దగ్గర. ఇది కన్వర్జన్ అండ్ బేస్ లైన్ ఉంది కాబట్టి ఇక్కడ సపోర్ట్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ది టార్గెట్ ఇక్కడ వరకు వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. 33,000 ఎగ్జాక్ట్గా 33,000 వరకు వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉన్నవి. ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే వీళ్ళు ఇంత మార్కెట్ బులిష్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు, అంటే యాక్చువల్గా నేనైతే ఈరోజు కంపల్సరీ పాజిటివ్లో ఉంటారనుకున్నాను, బట్ ఈరోజు కూడా వీళ్ళు సెల్ మోడ్లోనే ఉండడం అయితే జరిగింది. ఇది మనకు సమ్వాట్, అంటే అవి రిలీఫ్ ర్యాలీగా మనం కన్సిడర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. వాటిని రిలీఫ్ క్యాండిల్స్గా కన్సిడర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మన వాళ్ళు ఆల్మోస్ట్ కొంచెం ఇంకెక్కువనే, 100 crores ఎక్కువనే బై చేయడం అయితే జరిగింది. ఎనీహావ్ కొంచెం కాషియస్గా ఉండండి. వీళ్ళు ఒక వితిన్ అట్లీస్ట్ 2 weeks అయినా వీళ్ళు సెల్లింగ్ ఆఫ్ చేస్తేనే మార్కెట్లో అనేది స్టెబిలైజేషన్ వస్తుంది. లేదు అంటే ఇలాంటి 1 or 2 క్యాండిల్స్ వచ్చినా కూడా డౌన్ సైడ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది.
ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ను వాచ్ లిస్ట్లో తీసుకోండి. నారో సిపిఆర్ ఉన్నాయి, ఎందుకంటే ఈరోజు అంతా ట్రెండింగ్ ఉన్నాయి కాబట్టి పెద్ద ఎక్కువ ఏమీ రాలేవు, ఓన్లీ 3 స్టాక్స్ మాత్రమే రావడం జరిగింది. మీరు వీటిని వాచ్ లిస్ట్లో తీసుకోండి. ఇంకోటి స్మాల్ అనౌన్స్మెంట్, నేను ఒక 1 వీక్ వరకు అందుబాటులో ఉండను. సో మేబీ ఆఫ్టర్ 1 వీక్ తర్వాత నేను మళ్ళీ మన ఛానల్ ద్వారా కలుస్తాను. సో అప్పటి వరకు మన సిపిఆర్కి సంబంధించిన కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, వాటిని ఒకసారి చూస్తుండండి, మీకు రివైజ్ అయినట్టు ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.